అట్లాగే ఆమె నటిగా 30 సినిమాల్లో బాలనటిగా నటించింది. దాని తర్వాత ఆమె సిద్ధ వైద్యం నేర్చుకొని అది వైద్యం చేయగలిగిన స్థాయికెళ్ళింది. దాని తర్వాత లిటరేచర్‌లో పీహెచ్‌డీ చేసింది. దాని తర్వాత ఎల్ఎల్‌బీ చదివింది. అనేక ఫారిన్ లాంగ్వేజెస్ జర్మనీ, ఇటలీ, అరబిక్ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకుంది. ఇలాగా ఆమె ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న మహిళల్లో చాలా అచీవ్ చేసిందని చెప్పొచ్చు మనం. సో, అయితే కెరీర్‌లో ఆమె పీక్‌కి వెళ్ళగలిగింది. అయితే పర్సనల్ లైఫ్‌లో ఆమె ఇబ్బందులున్నాయి. 2010లో ఆమె భర్తతో విడాకులు తీసుకొని తర్వాత ప్రసాద్ ప్రభాకర్ అని ఇంకొకతనితో గత 5 ఏళ్లుగా నివసిస్తుంది. హ్మ్. ఆమెకు ఆల్రెడీ ముగ్గురు కూతుర్లున్నారు. ఆ ముగ్గురు కూతుర్లు ఎడ్యుకేషన్‌లో రకరకాల దీంట్లో ఉన్నారు. సో, పర్సనల్ లైఫ్‌లో ఆమె కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. కెరీర్ గూడా ఇప్పుడు ప్రెజెంట్‌గా చూసినప్పుడు ఆమెకి గతంలో ఉన్న ఛాన్సులు లేవు. ఎందుకంటే ఓవరాల్‌గానే సింగర్స్ చాలామంది క్రైసిస్‌లో ఉన్నారు. ఎందుకంటే మనకిప్పుడు ఇంతకుముందు 6 పాటలు ఉంటే 12 మంది సింగర్స్ ఉండేవాళ్ళు. మేల్, ఫీమేల్ అలాగా. ఇప్పుడేందంటే ఆటో ట్యూన్ వచ్చేసింది. తర్వాత సునో ఏఐ లాంటి ఏఐ బేస్డ్ వచ్చేసాయి. సునో ఏఐలో నువ్వు లిరిక్ ఇస్తే అదే పాడేస్తుంది. అది మనం కనిపెట్టలేం గూడా. నేను హ్మ్. మొన్న మా ఫ్రెండ్ ఒకతను షేర్ చేస్తే వింటే 2 వెర్షన్‌లు మనకి ఎంత ఇప్పుడు దీన్ని కొద్దిగా స్లో పేస్‌లోకి తీసుకెళ్ళంటే స్లో పేస్‌లోకి తీసుకెళ్తది. ఏ రాగం అడిగితే ఆ రాగంలోకి తీసుకెళ్తది. తెలుగు గూడా చక్కగా చేస్తుంది సునో ఏఐ. సో, అటువంటివి వచ్చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సింగర్‌లకి ఛాన్సులు పడిపోతాయి. అలాంటప్పుడు ఏందంటే ఓన్లీ సింగింగ్‌నే కెరియర్‌గా పెట్టుకునే వాళ్ళకి కష్టమవుతుంది. అందుకని వీళ్ళు వేరే ఈమెకు గూడా అది ఉన్నట్టుంది. అందుకని వేరే దాని మీద గూడా ఇది చేసింది. ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గూడా. నిజానికి కెరియర్ అయితే ఈమెకి సక్సెస్ అయింది. కాకపోతే ఏందంటే మనకి ఏది లేదో అది కావాలని మనుషులు పరిగెత్తా ఉంటారు. హ్మ్. అందుకనే ల్యాక్ ఈజ్ పర్మనెంట్ అంటాడు. లకాన్ అనే ఒక సైకాలజిస్ట్. ల్యాక్ అంటే కొరత. నీకెప్పుడు కొరత అనేది ఎప్పటికీ ఉంటది. ఆ కొరత ఏందో తెలియని కొరత కూడా ఉంటదంటాడు ఆయన. ల్యాక్ విచ్ యూ డోంట్ నో అంటాడు. సో, ల్యాక్ ఈజ్ పర్మనెంట్ జీవితంలో. ఒక కొరత నీకెప్పటికీ ఉండనే ఉంటది. 10,00,00,000 కావాలనుకున్నవాడికి 10,00,00,000 ఇచ్చినాక వాడికి 100,00,00,000 కావాలనిపిస్తది. 10,00,00,000తో సాటిస్ఫై కాడు. హ్మ్. ఒక కారు కొనాలనుకున్నోడికి కారు కొన్నాక కారు కొనాలనే కోరిక నశించిపోదు. పెద్ద కారు కొనాలనే కోరికగా ఈ కోరిక మారిపోతుంది. అందుకనే డిజైర్ అన్నాడు. కోరికను కోరుతూనే ఉంటుంది. హ్మ్. అందువల్ల ఈమెది కూడా నాకది కనబడింది. ఈమె ఒక సాటిస్ఫాక్షను, ఒక సంతృప్తి, కంటెంట్‌మెంట్ ఈమె కనిపించట్ల. నిజానికి పీక్‌కెళ్ళింది ఒక కెరియర్‌లో. ఇంకోటి సాధించాలన్న ఇది కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వార్త వైరల్ అయింది. చాలామంది ఆమె అభిమానులున్నారు. ఆమె సాంగ్స్ విని, ఆమె సాంగ్స్ అంటే ఇష్టపడేవాళ్ళు చాలామందున్నారు. పైగా 'బిగ్ బాస్'లో కూడా వెళ్ళింది కాబట్టి ఇంకా చాలామందికి ఆమె దగ్గరగా వెళ్ళింది. సో, ఈ క్రమంలో ఆమె సూసైడ్ చేసుకునిందా లేదా అనేది నంబర్ 1. చేసుకుంటే ఏ కారణం అనేది నంబర్ 2. ఈ 2 విషయాల మీద ఇప్పుడు రకరకాల వెర్షన్‌లొస్తున్నాయి. కూతురేమో అసలు ఆత్మహత్య కాదు, మందులెక్కువ తీసుకునింది. మా ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని కూతురు చెప్తుంది. హ్మ్. ఆమె చెప్పినట్టుగా కల్పన చెప్పిందేమంటే కూతురుతో ఆర్గ్యుమెంట్ జరిగింది. కూతురు ఇక్కడికి రానంటే ఆ మనస్తాపంతో చేసుకున్నా అని. అవును. పైగా ఒక గతంలో ఈనాడు గ్రూప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గూడా ఆమె 2010లో మా భర్తతో విడిపోయిన తర్వాత కూతుర్ని పెంచడం నా కెరీర్ డౌన్‌లో ఉంది. ఆ టైంలో నేను చాలా ఇబ్బంది పడి ఆత్మహత్య కూడా ట్రై చేశాను. చివరికి చిత్ర గారు నన్ను కాపాడారు. ఈ రకంగా ఆమె చెప్పింది. అంటే ఇవన్నీ చూసినప్పుడు మామూలుగా చాలామందికి ఉన్నట్టే ఇవాళ మనందరికి కూడా ఏదో ఒక ఫిజికల్, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. కెరియర్‌లో కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు. ప్రాబ్లమ్స్ లేని వ్యక్తులు ఎవరు ఉండరు. అలాగా ఆమెకు కూడా ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్‌ని మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే మన లైఫ్ ఉంటది. సో, ఆమె ఒక్కోసారి ఏందంటే ఆహ్, మన లైఫు ఏది కూడా మన కంట్రోల్‌లో ఉండదు. మనం ట్యాకిల్ చేయాలనుకున్నా కూడా మనం చేయలేం. అంటే పరిస్థితులు మనల్ని డామినేట్ చేస్తాయి. అవును. అలాంటప్పుడు చాలామంది దాంట్లో ఉండలేరు, వెనక్కి రాలేరు. ఎవరో ఒక కొటేషన్ పెట్టారు నిన్న. అదేంటంటే మనం కాన్‌ఫ్లిక్ట్‌ని శాంతి కోసం అవాయిడ్ చేస్తాం. అంటే ఇప్పుడు నీతో నాకు గొడవ ఉంది. నేను గొడవ పడితే నా పీస్ ఆఫ్ మైండ్ పోతుందని నేను ఆ గొడవను అవాయిడ్ చేసి వెళ్ళిపోతాను. దానివల్ల ఏమవుతుందంటే యూ క్రియేట్ ఎ వార్ ఇన్ యువర్ మైండ్ అని. హ్మ్. అది నీతో కాన్‌ఫ్లిక్ట్ అక్కడే గొడవ పడి వదిలేస్తే అయిపోయేది. కానీ గొడవ పడకుండా నేను ఇలాగ పేరుకుంటా పోయాను 10 సంఘటనలు ఒక నెలలో. నా లోపల అది వార్‌లాగా తయారవుతుంది. సో, అది తినేస్తూ ఉంటదనమాట. అందుకని
కాన్ఫ్లిక్ట్ని ఎలా డీల్ చేయాలనేది పెద్ద విషయం. ఇప్పుడు ఈమెకి ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. కూతురుతో ఉండొచ్చు, భర్తతో ఉండొచ్చు. కాన్ఫ్లిక్ట్ లేని కుటుంబాలు ఏవి ఉండవు. ఏదో కుటుంబం అన్నాక కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వాటికి ఆహ్, అసలు ఈ నిద్ర పట్టని దానికి ఈ మెడికేషన్‌లోకి వెళ్ళడమే ఒక డేంజర్.